రమణ అనుమానంగా చూశాడు. ఎక్కడికి వెళ్తున్నావు కార్తీక్? కార్తీక్ నవ్వాడు. చిన్న పనే నాన్న, నువ్వు టెన్షన్ పడకు. కార్తీక్ వెళ్ళిపోయాక రమణ సుశీలతో, ఏదో చేస్తున్నాడు, నాకు భయంగా ఉంది, వీడికి ఆ శేఖర్ గురించి అనవసరంగా చెప్పానేమో అన్నాడు. సుశీల రమణ చేతిని పట్టుకుంది. భయపడకు, మన కార్తీక్ తెలివైనవాడు, అన్నీ ఆలోచించే చేస్తాడు. కార్తీక్ నేరుగా శేఖర్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. శేఖర్ తలుపు తీసి ఆశ్చర్యపోయాడు. నువ్వా? ఏం కావాలి? కార్తీక్ నవ్వాడు. మీతో మాట్లాడాలి, లోపలికి రావచ్చా? శేఖర్ సందేహంగా చూస్తూ కార్తీక్ని లోపలికి రానిచ్చాడు. కార్తీక్ సోఫాలో కూర్చుని శేఖర్